హైదరాబాద్లో వర్షం పడిందంటే చాలు ట్రాఫిక్ సమస్యలు నగరవాసులను వెంటాడుతున్నాయి. కేవలం కొద్దిసేపు కురిసే వానకే ప్రధాన రహదారులపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్గా పేరుగాంచిన గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం ప్రాంతాల్లో పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, అలాగే కార్యాలయానికి చేరుకునే ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోతున్నారు. రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ వర్షాకాలంలో మరింత తీవ్ర రూపం దాల్చడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో మా ప్రతినిధి సైదులు అందిస్తారు. హైదరాబాద్లో ప్రధానమైనటువంటి సమస్య ట్రాఫిక్ సమస్య. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతూ వస్తుంది. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్క్ వద్ద ఉన్నాం. ట్రాఫిక్ మాత్రం విపరీతంగా కనిపిస్తుంది. వర్షం వస్తే ఇక ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి. సో ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు, ఈ వాహనాలన్నీ కూడా మనకి కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి వస్తున్నటువంటి వాహనాలు. సో కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి బయోడైవర్సిటీ పార్క్ వద్దకు రావాలంటే కనీసం 30 నిమిషాల సమయం ఈజీగా పడుతుంది. అంటే మధ్యలో మనకి ఎక్కడ చూసినా కూడా వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, సిగ్నల్స్ ఉన్న నేపథ్యంలో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి. అంటే మనకి ఈ వాహనాలన్నీ కూడా కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి గచ్చిబౌలి వస్తున్నటువంటి వాహనాలు. అంటే కేబుల్ బ్రిడ్జి దగ్గర నుంచి మనకి గచ్చిబౌలి సిగ్నల్ అంటే బయోడైవర్సిటీ పార్క్ వద్దకు రావడానికి 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. కానీ ఇప్పుడు మనకి దాదాపుగా 20 నిమిషాలు పైగా పడుతుంది. ఇక వర్షం వస్తే ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుందాం ఒకసారి. లెఫ్ట్ సైడ్లో మనకి ఐకియా సైడ్ నుంచి గచ్చిబౌలి వస్తున్నటువంటి వాహనాలు. సో మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇప్పుడు వచ్చే వాహనాలన్నీ కూడా గచ్చిబౌలి వైపు వస్తున్నటువంటి వాహనాలు. ఐకియా దగ్గర నుంచి, సిగ్నల్ నుంచి ఇటు వస్తున్నటువంటి వాహనాలు. అంటే మనకి ఈ యొక్క ప్రధాన జంక్షన్ వద్ద ఇటు ఐకియా సైడ్ నుంచి వస్తున్నటువంటి వాహనాలు, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జి నుంచి వస్తున్నటువంటి వాహనాలు ఒక్కసారిగా ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోయే పరిస్థితి. అంటే వర్షం వచ్చిన ప్రతిసారి కూడా గంటల తరబడి వాహనాలన్నీ కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో అంటే కొన్ని వందల వాహనాలు ఇటు ఐకియా సెంటర్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తున్నాయి, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి వైపు వస్తున్నాయి. సో ఇలా రావడం వల్ల ప్రధానంగా ట్రాఫిక్ సమస్య మరింత తలెత్తుతుంది. వర్షం వచ్చిన ప్రతిసారి కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అవుతుంది. అదేవిధంగా ప్రధానంగా మనం చూస్తే మనకి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడం, సో మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచి ఉండడంతో వాహనాలు ముందుకి కదలలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనం విజువల్స్లో చూస్తున్నాం, అది గచ్చిబౌలి సిగ్నల్ జంక్షన్. అంటే మనకి బయోడైవర్సిటీ పార్క్ వద్ద ఉన్నటువంటి సిగ్నల్. సో అక్కడ మోకాళ్ళ లోతు నీళ్లు ఆగిపోతూ ఉన్నాయి. అంటే మనకి ఐకియా వైపు నుంచి వచ్చే వాహనాలు, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఇక్కడ గంటల తరబడి నీళ్ళల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలా మనకి ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతుంది. సో ఈ ట్రాఫిక్ దీని కారణంగా ఓవరాల్గా మొత్తం 4 వైపులా కూడా అన్ని వైపులా కూడా ఈ యొక్క సమస్య కారణంగా మనకి వాహనాలు ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మనకి కొండాపూర్ వైపు వాహనాలు ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అలానే గచ్చిబౌలి నుంచి మళ్ళీ తిరిగి రాయదుర్గం మెట్రో స్టేషన్ వైపు వెళ్ళే వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, మూవ్ అవుతూ ఉన్నాయి. కానీ వర్షం వస్తే మాత్రం ఎక్కడి వాహనాలు అక్కడే. అంటే దాదాపుగా 2-3 గంటల పాటు, అంటే మనకి సాయంత్రం వేళల్లో 6-7 గంటల వర్షం వస్తే సో ఈ వాహనాలు ఒక్కసారిగా పని వేళలు ముగించుకొని వాహనదారులందరూ కూడా బయటకు వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్ళేసరికి 11-12 గంటలు అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా 3 నుంచి 4 గంటల పాటు ఇక్కడే రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో కొన్ని వేల సంఖ్యలో వాహనాలు ఇటువైపు వస్తున్నాయి. అదేవిధంగా ఇటు సైడ్ మనకి రైట్ సైడ్ తీసుకుంటే సో ముఖ్యంగా ఇవి కేబుల్ బ్రిడ్జి నుంచి వస్తున్నటువంటి వాహనాలు. ఇవన్నీ ఒక్కసారిగా ఇక్కడికి వచ్చేసరికి మొత్తం జామ్ అయిపోతుంది. 4 వైపుల వాహనాలన్నీ కూడా ఇక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి రాయదుర్గం మెట్రో స్టేషన్ వైపు వెళ్ళాలంటే మాత్రం గచ్చిబౌలి నుంచి కనీసం, అంటే మనకి జస్ట్ అదంతా 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. ఎవరైనా మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే 5 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. కానీ గచ్చిబౌలి సిగ్నల్ నుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్కి వర్షం వచ్చినప్పుడు వెళ్ళాలంటే 1 గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఐకియా దగ్గర కంప్లీట్గా వాహనాలు ఆగిపోతూ ఉన్నాయి. అలానే
జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే మనకి కొన్ని బ్లాక్ స్పాట్లని గుర్తించారు. అంటే ఎక్కడ అయితే వర్షపు నీళ్లు ఆగిపోతాయో ఎందుకు ఆగుతున్నాయని కూడా గుర్తించారు. కానీ ఆ సమస్య మాత్రం అలానే ఉండిపోతుంది. ప్రతి ఏడాది బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నారు, అలానే నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. కాబట్టి మోకాళ్ళ లోతు నీళ్లు ఆగిపోవడంతో వాహనాలన్నీ కూడా పూర్తిగా ఆగిపోతున్నాయి. కురిసిన వర్షానికి చూస్తే మనకి కొండాపూర్ వద్ద ఉన్నటువంటి కొత్తగూడ సిగ్నల్, ఆ సిగ్నల్ వద్ద దాదాపు మనకి దాదాపు 3 నుంచి 4 అడుగుల మేర నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలన్నీ కూడా మొత్తం పడవల్ల నీళ్ళల్లోనే తేలే పరిస్థితి అక్కడ కనిపించింది. దాదాపుగా ఆటోలన్నీ కూడా దాదాపుగా మునిగిపోయాయి. కొన్ని వాహనాలన్నీ కూడా నీళ్ళల్లోనే కదులుతూ వస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా మనం చూసాం. యాక్చువల్గా అక్కడ ఎందుకు మరి అలా జరుగుతుందనేది కూడా హైడ్రా, జిహెచ్ఎంసీ అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి కొద్దిపాటి వర్షానికి అంటే హైదరాబాద్లో అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం కురిస్తే అత్యల్పంగా చూస్తే మనకి 5.6 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడక్కడ నమోదైంది. రానున్న రోజులలో మనకి 11 సెంటీమీటర్ల నుంచి దాదాపుగా 14 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్లో నమోదయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా నమోదైంది. మరి అలా నమోదైనప్పుడు కొద్దిపాటి వర్షానికే అంటే 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షపాతానికే దాదాపుగా రోడ్లపైన నీళ్లు నిల్వ ఉన్నప్పుడు మరి 11 నుంచి 12, 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇక ఎటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా హైదరాబాద్లో ఐటీ కారిడార్లో మాత్రం ప్రధాన సమస్య ట్రాఫిక్ సమస్య ఎంటాడుతూ ఉంది. ఈ సమస్యకి మరి ఎటువంటి ప్రభుత్వాలు ఎటువంటి సమస్య లేకుండా చేస్తాయనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది. ఏదేమైనా హైదరాబాద్ ఐటీ కారిడార్లో మాత్రం ప్రతిసారి వర్షం వచ్చిన ప్రతిసారి ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైపోతూ ఉంది. ఎవరైనా సరే ఐటీ కారిడార్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే ముఖ్యంగా మనకి 1 గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది. కానీ వర్షం వచ్చినప్పుడు దాదాపుగా 3 నుంచి 4 గంటలు, 5 గంటల సమయం కూడా పడుతూ ఉంది. గచ్చిబౌలి నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలంటే ఒక వాహనం, అది కార్ అయినా సరే, 2 వీలర్ అయినా సరే వెళ్ళాలంటే కనీసం 5 గంటల సమయం చాలా ఈజీగా పడుతుంది. కాబట్టి రానున్న రోజులలో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి వర్షం వచ్చిన ప్రతిసారి వాహనం తీయాలంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంతమంది మెట్రో వినియోగించుకుంటున్నారు. మెట్రో సౌకర్యం వినియోగించుకుంటున్నప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో మెట్రో సౌకర్యం వినియోగించడం వల్ల చాలామంది కూడా మెట్రో కూడా సేవలు కొంత అంటే మనకి ఎక్కువగా పెంచకపోవడం వల్ల ఉన్నటువంటి మెట్రోలని వాడడం వల్ల కూడా మనకి అక్కడ కూడా కొంత ఇబ్బంది తలెత్తుతుంది. నిన్న చూస్తే రాయదుర్గం మెట్రో స్టేషన్లో చూస్తే చాలా పెద్ద క్యూ లైన్, అందరూ చూశారు. చాలా పెద్ద క్యూ లైన్, కొన్ని వందల మంది కూడా క్యూ లైన్లో ఉండి గంటల తరబడి వేసి ఉన్న తర్వాతనే రాయదుర్గం నుంచి వెళ్ళాల్సినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అక్కడ మెట్రో సౌకర్యం వినియోగించుకున్నారు. ఇలాంటి పరిస్థితి వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. మరి చూడాలి, ముఖ్యంగా ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటున్నాయో ఆ బ్లాక్ స్పాట్లను గుర్తించి నీళ్లు నిల్వ లేకుండా చేసినప్పుడు మాత్రమే వాహనాలు కొంచెం మెల్లగా ముందుకు కదిలే పరిస్థితి ఉంటుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నీళ్ళన్నీ కూడా క్లియర్ కావడం కోసం దాదాపుగా 2-3 గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. కాబట్టి వర్షం వచ్చిన ప్రతిసారి కూడా నీళ్లు నిల్వ ఉంటున్నాయి. వెంటనే హైడ్రా ఆ ప్లేస్కి రావాలన్నా కూడా ట్రాఫిక్ సమస్య కారణంగా ఆ బ్లాక్ స్పాట్కి రాలే పరిస్థితి ఉంటుంది. హైడ్రా వచ్చినా దాదాపు 2-3 గంటల సమయం పడుతుంది. మోటార్ల సహాయంతో నీళ్ళని ఎత్తిపోయాల్సిన పరిస్థితి. అవన్నీ కూడా క్లియర్ అయినప్పుడే వాహనాలు మెల్లగా ముందుకు కలుతాయి. కాబట్టి వర్షం వచ్చిన ప్రతిసారి ఐటీ కారిడార్లో మాత్రం ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటనేది కూడా గుర్తించి ట్రాఫిక్ సమస్య కొంత తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాహనదారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు న్యూస్, బయోడైవర్సిటీ పార్క్ నుంచి.